నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి కాకినాడ జిల్లా తునిలో మరో క్రీడా సంబరం ఇది ఎస్కేఎస్పీటీ ఓపెన్ క్రికెట్ టోర్నమెంటుకు తుని రాజా గ్రౌండ్ వేదికగా నిలిచింది పవర్ క్రికెట్ టీ20 టోర్నమెంట్ను ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ప్రారంభించారు తొలుత క్రీడాకారులను పరిచయం చేసుకున్న శివదత్ బ్యాటింగ్ చేసి టోర్నీని ప్రారంభించారు యువ క్రీడాకారులను ప్రోత్సహించడం ఆయన నైజం వ్యయ ప్రయాసాలు ఎదురైనా ఏమాత్రం వెనకడుగు వేయని తత్వం రాజకీయమైన ఆటలైనా అదే స్ఫూర్తి అతనే బోడపాటి శివదత్తు జనసేన నేతగా కూటమి ప్రభుత్వంలో సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఔత్సాహిక క్రీడాకారులను తట్టిలేపుతున్న బోడపాటి శివదత్తు ఎస్కేఎస్పీటీ ఆధ్వర్యంలో మరో క్రీడా సంబరానికి శుభారంభం పలికారు తుని రాజా గ్రౌండ్ వేదికగా జరుగుతున్న క్రికెట్ టోర్నీకి దాదాపు 24 జట్లు తలబడుతున్నాయి టోర్నీని బ్యాటింగ్ చేసి శివదత్తు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బోడపాటి కాంతం దండెం రామకృష్ణ కురం దాసు అప్పలరాజు ఎలమంచిలి చంద్రరావు బోడపాటి శ్రీను బోడపాటి అప్పారావు బోడపాటి సతీష్ జల్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు టీ20 టోర్నమెంట్ పెడుతున్నాము సో దానికి మొదటి బహుమతిగా ₹1,00,000 రెండో బహుమతి 50,000 మూడో బహుమతి 25,000 తర్వాత ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ టోర్నమెంట్ లో మా టీమ్స్ కూడా ఆడుతున్నాయి సో మా టీమ్స్ గెలిచిన తర్వాత ఆ యొక్క ప్రైజ్ మనీని పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి డొనేట్ చేయడం కోసం ఈ టోర్నమెంట్ లో మా టీం పార్టిసిపేట్ చేస్తుంది సో ఈ టోర్నమెంట్ అంతా కూడా ప్రతిదీ కూడా సేవా కార్యక్రమం కోసం ముందుకు తీసుకెళ్తున్నాం సో అందులో భాగంగా 24 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి 24 టీముల్లో మా టీములు కూడా 2 ఉన్నాయి సో ఒకవేళ మేము గెలిస్తే మా ప్రైజ్ మనీని అసోసియేషన్ కి ఇస్తాము లేని పక్షంలో గెలిచిన వాళ్ళు పట్టుకెళ్తారు సో అలాగే ఈ టోర్నమెంట్ మొత్తం కూడా 29వ తేదీ వరకు జరుగుతుంది నిర్విరామంగా 29 నాడు ఫైనల్స్ జరుగుతుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేసెస్ తో పాటు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఇవన్నీ ఇస్తున్నాము అలాగే ప్రతి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఇస్తాము సో ప్రతిరోజు కూడా ఈ టోర్నమెంట్ ఇక్కడ ఉదయం మధ్యాహ్నం కూడా జరుగుతుంది ఓ రోజుకి 2 మ్యాచ్లు చొప్పున ఈ 12 రోజులు కూడా జరుగుతాయి రేపటి నుంచి అనగా రేపు 18వ తేదీని ఉదయం ఫస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం రెండో మ్యాచ్ అలాగే 29వ తేదీన ఉదయం థర్డ్ ప్లేస్ మ్యాచ్ అలాగే ఫైనల్స్ మ్యాచ్ జరుగుతుంది సో మీరందరూ కూడా మీడియా వారందరూ కూడా మాకు సహకరించాలని ఇక్కడికి విచ్చేసిన ప్రతి మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన డైరెక్టర్ గారు శ్రీ బోడపాటి శివదత్ గారి నేతృత్వంలో ఎస్కేఎస్పీటీ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభమవుతున్న ఈ టీ20 టోర్నమెంట్ చక్కగా జరగాలి ఈ అవకాశాన్ని తుని పైకరావుపేట పరిసర ప్రాంతంలో ఉన్న క్రికెట్ క్రీడాకారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వారి నైపుణ్యాన్ని ఇక్కడ మెరుగుపరుచుకుని సొసైటీకి అందరికీ తమ నైపుణ్యాన్ని తెలుసుకుని విధంగా జిల్లా స్థాయిలోను రాష్ట్ర స్థాయిలోను జోనల్ స్థాయిలోను నేషనల్ స్థాయిలో కూడా వారు ప్రతిభ కనపరిచి మన తుని పైకరావు పరిసర ప్రాంతాలందరూ కూడా అన్నిటికీ కూడా మంచి పేరు తీసుకురావాలని ఈ ప్రాంతాల నుంచి ఆడే క్రీడాకారులు నేషనల్ స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఇంతటి చక్కటి ప్రైజ్ మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ కి కారకులైనటువంటి బోడపాటి శివదత్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ప్రతిభాముఖంగా ఈ మీడియా సోదరులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బోడపాటి శివదత్ ఒక్కసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తుని నియోజకవర్గంలో లోకల్ గా చాలా టీములు ఉన్నాయి మరి వాళ్ళతో పాటు శివదత్ కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని ఈ క్రికెట్ టోర్నమెంట్ లో గుర్తింపు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది సొంత నిధులతోటి ఈరోజు ఈ స్థాయిలో ఒక టోర్నమెంట్ ని తీసుకురావడం అంటే చిన్న పని కాదు తనకి కూడా ఈ క్రికెట్ మీద చాలా ఆసక్తి ఉన్న వ్యక్తి అతను ముఖ్యంగా ఈ యొక్క క్రీడల వల్ల యువతకి మంచి ఆరోగ్యం అనేది ఏర్పడుతుంది ఇది భారతదేశంలోనే ఈ క్రీడ చాలా ప్రత్యేక గుర్తింపు కలిగినటువంటి క్రికెట్ ఇలాంటి స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తూ మరి తుల్లో ఇంకా చాలా మంది టీం ఉన్నారు బ్రదర్ తోటి మాస్టర్ అయినా పీటీ మాస్టర్ వీళ్ళందరూ కూడా ఈ టౌన్ లో ఈ గ్రౌండ్ ని ఎంత డెవలప్ చేయడం అంటే చాలా గొప్ప విషయం కానీ తమ్ముడు వెనకాల వీళ్ళందరూ ఎప్పుడు నిరంతరంగా ఉంటూ మరి ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే తమ్ముడు రాజకీయంగా ఉంటూ ఈ క్రీడను కూడా ఎంత ప్రోత్సహించడం అంటే ఆషామాషి కాదు అది ఎందుకంటే చాలా గొప్ప ఆలోచన అది
ఈ క్రికెట్ని డెవలప్ చేయడం అనేది. అలాగే ఈరోజు ఏ టీంలు అయితే ఇక్కడికి వస్తున్నాయో వాళ్ళందరికీ కూడా మేము బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ వారాహి కోర్ కమిటీ చైర్మన్, తర్వాత జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ఈ రోజు జనసేన పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లో ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆ స్థాయికి చేరుకున్నారు. ఆయన ఇంకా ఎన్నో సార్లు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈయన ప్రస్థానం నాతో పాటు మరింత మందికి ఇన్స్పిరేషన్ కావాలి. ఒక వ్యక్తికి ఏది కూడా కష్టపడింది ఏది రాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తాం, ఎవరో ఒకరిద్దరికి వస్తుంది. ఇంకా క్రికెట్ అంటే భారతదేశంలో ఒక మతం, ప్రాంతాలు లేవు, భాషలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరుగుతుంది అంటే కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది, ఎక్కడికక్కడ టీవీలు కట్టుకుపోతారు. అలాంటిది అంత విలువైన ఆట క్రికెట్. అయితే ఒకటి గెలిచినప్పుడు ఎంత మనం సంప్రదాయాలు సంతోషిస్తామో భారతీయ దేశంలో, ఓడిపోయినప్పుడు కూడా మన క్రీడాకారులకి అంతే అండగా ఉంటాం. పక్కనున్న పాకిస్తాన్ చూస్తాం, ఓడిపోతే ఒకరు కరాచీ నుండి లాహోర్ వెళ్తారు, ఒక లాహోర్ నుండి క్వెట్టా వెళ్తారు, కానీ డైరెక్ట్ గా వాళ్ళు ఊరు వెళ్ళరు. ఇంటికి కూడా డైరెక్ట్ వారం రోజుల వరకే. సహనం మన విధానం. క్రికెట్ అన్నది మన దేశంలో ఒక మతం. అలాగే క్రికెట్ తో పాటు క్రీడలు ఎంత ముఖ్యం అంటే, ఎందుకని క్రీడలను ప్రోత్సహిస్తా అంటే, ఒకవైపు మనం లా అండ్ ఆర్డర్లోకి వెళ్తే వీళ్ళ క్రైమ్ లో రికార్డ్ అవుతుందంతా యూత్ క్రిమినల్స్. అదే మీరు ఒక లక్ష్యం క్రికెట్ బ్యాడ్మింటన్ ఇంకోటి అంటే ఆ మనిషికి అదే శ్వాస, ఆడాలి, నేను ఆడాలి, పై స్థాయికి రావాలి, వెంటనే రాంగ్ ట్రాక్ పెట్టరా మనిషి. కాబట్టి ఒక మనిషి మంచి లక్ష్యాలంటే దేశంలో క్రీడల్ని ప్రోత్సహిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హోమ్ డిపార్ట్మెంట్ కానీ చాలా పని ఒత్తిడి తగ్గుతుంది. ఏదో ఒకటి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది దాని మీద కానీ వాళ్ళు ఇంకా వేరే ఓ సిగరెట్ కాల్చాలని కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమో, నా హెల్త్ ఏమవుతుంది, నా ఫిట్నెస్ ఏమవుతుంది, నేను ఆడాలి, రేపు మన జోనల్ టోర్నమెంట్ సెలెక్ట్ అవ్వాలి, స్టేట్కి వెళ్ళాలి, రంజీకి వెళ్ళాలి, ఇలాగా లక్ష్యాలు నిర్దేశించుకుని వెళ్తారు. కానీ సైడ్ ట్రాక్ పట్టు వేరే. కాబట్టి క్రీడలు ప్రోత్సహించడం వల్ల దేశంలో చాలా అవకాశాలు, మంచి అవకాశాలు వస్తాయి యువకులకి. అలాగే దేశంలో లా అండ్ ఆర్డర్ కూడా చాలా మంచి జరుగుతుందని నా అభిప్రాయం. ఇక్కడ మంచి అవకాశం ఇచ్చిన మిత్రుడు శివదత్ ఇంకో 2 మాటలు. ఆయన వేళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ అన్న ఫోన్ చేసి మీ డిపార్ట్మెంట్ లో ఇలా చెయ్యొచ్చు కదా అంటే పాజిటివ్ గా తీసుకుంటారు. ఈయనేంటి నాకు చెప్పడం ఏంటి అని ఎప్పుడు అనుకోరు, విసుక్కోరు. ఎప్పుడు ఫోన్ చేసినా మాకు చెప్పాలంటే గతంలో ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా మా అందరికీ క్రికెట్ ప్లేయర్ గా బాగా పరిచయం. అండ్ సర్వీస్ మెయిన్ గా, ఒక సర్వెంట్ గా, పబ్లిక్ సర్వెంట్ గా ఎంతో శ్రమ పడేవారు. ఆ టైంలో ఆయనకి జనసేన తరఫున మంచి ఆఫర్ వస్తుందని మేము ఎంతో ఎదురు చూసాం. ఆ తర్వాత ఆయన ఇంకా మంచి భవిష్యత్తు ఉంది. ఇప్పుడు జనసేన రాష్ట్ర కార్యదర్శిగా మంచి పదవిని అలంకరించారు. ఇంకా రానున్న రోజుల్లో ఆయన మంచి సర్వెంట్ కాబట్టి ఆయనకి మంచి పదవులు వరించాలని ఆశిస్తున్నాం. మరి అలాగే క్రికెట్ విషయానికి వస్తే ఆయన చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ మ్యాన్, బాగా క్రికెట్ అంటే ఫేవర్. ఎందుకంటే వైజాగ్ నుంచి కూడా మంచి ప్లేయర్స్ ని ఆ రోజు తీసుకొచ్చి వాళ్ళు ఖర్చు పెట్టి ఆడించేవారు అప్పట్లో. ఆయన చిన్నతనం నుంచి కూడా మాతో కలిసి తిరిగిన వ్యక్తి. గతంలో ఆయన చూస్తే మా ఎర్రవారిపేటలో కూడా పూర్తిగా తిరిగిన వ్యక్తి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన శివదత్ గా కూడా పేరు తెచ్చుకున్నారంటే మా దళిత సోదరుడైన దళిత సింహాన్ని చెప్పేసి నేను సాగారంగా కూడా చెప్పుకుంటున్నాను. అలాగే ఆయన గత 20 సంవత్సరాలు బట్టి క్రీడాకారుల్ని ప్రోత్సహిస్తూ క్రికెట్ మ్యాచ్లు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఆయన ముందుకెళ్తూ, అలాగే ఈ రోజు ఈ కార్యక్రమం కండక్ట్ చేసి క్రీడాకారుల్ని ఉత్సాహపరిచే విధంగా కూడా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతారని చెప్పేసి మా దళిత టైగర్ అయిన మా శివదత్ బ్రదర్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.